వెల్కమ్ టు ప్రీవియర్ న్యూస్. మాచర్ల ఎస్కేబీఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రతి సౌకర్యం అందబుచ్చుకొని చదువులే రాణించాలని, చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని జూలకంటి అన్నారు. మార్పులు విద్య వైజ్ఞానికంగా ఎప్పుడైతే దేశం ముందుకు పోయిందో చాలా విషయాలు సరళతరం అయిపోయినాయి, సులభతరం అయిపోయినాయి. ఎంత చెప్పినా మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను కొద్దిగా సమయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ పరిస్థితులు అవగాహన చేసుకుంటాను. మీకు ఎక్కడైనా వసతుల లోపం ఉంటే వాళ్ళని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది ప్రయత్నం చేస్తాను. నిత్యం ఈ రాజకీయాల్లో ఈ గొడవలతో ఉన్నప్పుడు నాకు స్కూల్స్ కానీ స్టూడెంట్స్ పిల్లల దగ్గరికి పోయినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఒక రిలాక్సేషన్ ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే మీలో ఏ స్వార్థం లేదు కాబట్టి మీ దగ్గర గడిపినప్పుడే నాకు కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది. నేను వీలున్నంత వరకు ప్రతి విద్యార్థులకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే వస్తా ఉన్నా. అన్ని విధాలుగా ఈ కాలేజీని మరి చాలామంది పీజీ కాలేజీ కావాలంటూ ఉంటే ఉన్న డిగ్రీ కాలేజీలోనే ఈరోజు ఇక్కడ చదవని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ హాజరుని కూడా పెంచాలి. అప్పుడే మనం పీజీ కాలేజీని అడగటానికి మనం అర్హతను సంపాదిస్తాం. డిగ్రీ కాలేజీకే ఈ పరిస్థితి ఉంటే మరి పీజీ కాలేజీ మన కాలేజీకి ఎలా ఇస్తారు? ఉత్తీర్ణత శాతం పెరగాలి, స్ట్రెంత్ పెరగాలి, అలాగే హాజరు శాతం పెరగాలి. ఇవన్నిటి మీద కూడా మీ అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సమాజంలో అన్ని వర్గాల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరి అన్ని వర్గాలకి సామాజిక న్యాయం ధ్యేయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మరి ఘనంగా వారిని కీర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నువ్వు ప్రయత్నం చేస్తాము, అవకాశాలు ఒక సందర్భంలో నిన్నే వెతుక్కుంటూ కూడా వస్తాయి. ఇప్పుడు సందర్భంలో విద్యార్థులందరికీ కూడా రుచికరంగా, శుచికరంగా, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మీ అందరికీ భోజనం అందించడం జరుగుతుంది. అప్పుడప్పుడు వచ్చి మీతో పాటు మేము కూడా భోజనం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరూ అనుకుంటారేమో ఆయన ఎమ్మెల్యేనో, ఆయన ఎంపీ, ఆయన మంత్రో ఏం తింటాడని. వాళ్ళందరితో మేము తిరుగుతూ ఉంటాం. ఒక్కోసారి వాళ్ళు కూడా అంత పప్పు, అంత పచ్చడి వేసుకొని, అంత మజ్జిగ పెరుగు వేసుకొని తినేస్తుంటారు. అందరూ ఏదో రోజు పంచభక్ష పరమాణాలు తింటారని అనుకోవద్దు. ఏ రాత్రి 2ంటికో పోతే ఆ గుప్పెడు మెతుకులు ఉంటే అంత పచ్చడి వేసుకొని తిని పండుకునే రోజులు కూడా చాలా ఉంటాయి మాకు. కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకోవటానికి భవిష్యత్తులో కూడా చాలా ప్రణాళికలు, స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువగా మరి కసరత్తు చేస్తున్నారు లోకేష్ గారు. మీ వృత్తి, మీ విద్యలో నైపుణ్యాన్ని పెంచాలి. మీరు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఏ స్థాయికైనా మీరు వెళ్ళగలిగే స్థాయికి మిమ్మల్ని తయారు చేయాలి విద్యార్థుల్ని, యువతని అని చెప్పేసి లోకేష్ గారు కళ్ళుగా అంటా ఉన్నారు. కాబట్టి ఒక గురుతరమైన బాధ్యత మరి అలాగే గురువుల మీద,
నేర్పాల్సింది. వాళ్ళు చూస్తూ ఉంటే మరి కాలేజీ స్ట్రెంత్ ఎంత, హాజరైన 213 ఇంటర్మీడియట్ విద్యార్థులు, మరి 255 మందికి ఒక 130-140 మంది ఉన్నారేమో. హాజరు శాతం పెంచాలి, తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీ విద్యార్థి రావట్లేదు, వాళ్ళందరి ఫోన్ నంబర్లు తీసుకోండి. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు, వాళ్ళు చిన్నపిల్లలు కాకపోయినా ఈరోజు మీ అబ్బాయి వచ్చాడు, ఈరోజు రాలేదు, హాజరు తీసుకున్న తర్వాత బల్క్గా వాళ్ళకి మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీరే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదన్నా పొరపాటున మరి తప్పుదోవ పడుతూ ఉంటే సరిదిద్దుకుంటారు. వాళ్ళ ప్రేమతోటో అనురాగంతోటో సరిదిద్దుకుంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆ మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు మోటివేషన్ క్లాసెస్ పెట్టియండి. కాలేజీలో ఎవరన్నా దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటే దాన్ని స్పాన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎంతో మంది విద్యావేత్తలు, వైజ్ఞానికుల మరి త్యాగమే ఈరోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు. ఒకప్పుడు 4 గంటలకి, తెల్లవారుజాము 3:30-4 గంటలకి లేచి గిలకలు టకా టకా అంటుంటే తెల్లారే అనుకోండి, కోడి కుయ్యక ముందే మరి పనిచేసే పనులు, పాటలు పోయేవాడు. ఈరోజు మనం చాలా మరి అదృష్టవంతులు అన్నమాట. ఆ రోజుల్లో అందుకే అనేవాళ్ళు కోటి విద్యలు కోటి కొరకే అని. ఆ కడుపు నింపుకోవటమే కష్టంగా ఉన్న రోజుల నుంచి మనం ఈరోజు చాలా లగ్జరీగా బతుకుతున్నారు ఇవాళ అన్ని వర్గాలు కూడా. ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ చదువుకోవటం చిన్నతనము, ఇది డబ్బు లేనివాడు చేసే అనేది ఒక ఆలోచన దూరంగా ఉన్నాడు. మనం ఎలా చదువుకోవాలి? ఎందుకంటే మీకు మీ విద్యార్థులకు చదువు చెప్పడానికి మరి ఎన్నో కఠోరమైన పరీక్షల్ని ఎదుర్కొని వచ్చిన ఉత్తమ అధ్యాపక బృందాన్ని మరి ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. మేమందరం కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో కేవలం మా టర్మ్ ఫీజు 13 నుంచి నేను 10th క్లాస్కి వచ్చేటట్టు 16 రూపాయలు అయింది. నేను చదువుకున్నాం. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి SSN కాలేజీ నర్సరావుపేటలో చదువుకున్నాం. ఈ రోజుకి వాళ్ళు విద్యతో పాటు వికాసాన్ని కూడా మాకు నేర్పించారు. వాళ్ళ మాటలు ఇప్పటికీ మాకు గుర్తుంటాయి అన్నమాట. మన సమాజంలో తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత దైవం కన్నా ముందు స్థానం గురువుకి ఇచ్చారు. ఇది 2. ఒకటి, ఈ భావం విద్యార్థుల్లో ఉండాలి. అదే భావానికి